ఆహాహాహా చూడండి నా కిచెన్ ఎంత అందంగా ఉందో చూడండి. స్టవ్ నీట్గా, ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా, స్పూన్లు స్పాచులాలు ఎక్కడైతే ఉండాలో అక్కడ, టిష్యూ పేపర్ ఎక్కడ ఉండాలో అక్కడ, జార్ ఎక్కడ ఉండాలో అక్కడ. ఆహా, కటింగ్ బోర్డులు. నా కటింగ్ బోర్డులు అంటే పిచ్చండి, అందుకే ఇన్ని పెట్టుకున్నాను. ఇది ఎక్కడ ఉండాలనో అక్కడ, టిష్యూ పేపర్స్ వాటి ప్లేస్లో అవి, ఇక్కడ అన్నీ వాడే గిన్నెలు, ఒక చెట్టు, బుక్కులు. చదవను కానీ అప్పుడప్పుడు ఏదో మా ఆయన మీద కోపం వచ్చినప్పుడు అందులో ఏమైనా ఉంటే చదువుకుందామా అని అనుకుంటాను అంతే. చూడండి కిచెన్ అంటే ఇంత నీట్గా ఉండాలి. మనం వంట చేసినప్పుడు వంటని ఎంత నీట్గా ప్రెజెంట్ చేస్తామో కిచెన్ కూడా అంతే నీట్గా ఉండాలి. అది మనం కిచెన్కి ఇచ్చే మర్యాద, అది మనం కిచెన్కి ఇచ్చే రెస్పెక్ట్. కానీ అంటున్నా వస్తారండి సంవత్సరానికి ఒక్కసారి, ఆ ఒక్కసారి కిచెన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఉల్లిపాయ పొట్టు, ఇక్కడ ఎల్లిపాయ పొట్టు, ఇక్కడ ఒక బట్ట, ఇక్కడ ఒక బట్ట, స్టవ్ మీద నూనె చిల్లి, ఇక్కడ గుడ్డు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత గలీజ్గా కిచెన్ ఉంటుందంటే అంత గలీజ్గా ఉంటుంది. కుకింగ్ చేసేది ఒక అర్ధ గంట ఉంటుంది, కానీ క్లీనింగ్కి నాకు 2-3 గంటలు పడుతుంది తెలుసా? అసలేంటో. అందుకే అప్పుడప్పుడు కిచెన్లో అడుగు పెడుతూ ఉండాలి. మళ్ళీ పైనుంచి క్వశ్చన్స్ ఏముంటాయో తెలుసా? ఎలా మాట్లాడతారో తెలుసా? వంట చేస్తున్నప్పుడు ఉప్పు ఎక్కడ ఉంటుందో తెలీదు, పప్పు ఎక్కడ ఉంటుందో తెలీదు, కిచెన్లో మొత్తం తానే ఉంటుంది, సామాన్లు ఎక్కడ పెడుతుందో తెలీదు. సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంటాయి. నువ్వే అప్పుడప్పుడు కిచెన్కి వచ్చి ఉప్పు ఎక్కడుంది, ఉప్పు ఎలా ఉంది, చక్కెర ఎక్కడుంది, చక్కెర చూడడానికి ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటే మంచిది. సాజీరా ఎలా ఉంటుందో తెలీదు, సోంపు ఎలా ఉంటుందో తెలీదు, జీలకర్ర ఎలా ఉంటుందో తెలీదు. ఒక రోజు అయితే సోంపు అనుకుని జీలకర్రని నోట్లు వేసుకున్నాడు తెలుసా? అమ్మమ్మమ్మమ్మ. అందుకేనండి అప్పటి నుంచే అనుకున్నా, ఏదేమైనా సరే కిచెన్ నాది కాబట్టి, ఇది నా కింగ్డమ్ కాబట్టి ఇందులో నేనే ఉండాలి అని అనుకున్నా. కిచెన్లోనే నా సగం జీవితం ఉంటుందండి. వీటితోనే మాట్లాడుతూ ఉంటా, వీటితోనే పాటలు పాడుతూ ఉంటా, అప్పుడప్పుడు వీటినే చూస్తూ బతికేయచ్చు అని అనిపిస్తుంది. అంత ఇష్టం నాకు కిచెన్ అయినా, కిచెన్లో ఉండే సామాన్లైనా. అలాంటి నన్ను కిచెన్ ఇలా ఉండాలి, కిచెన్లో సామాన్లు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి అని క్లాస్ పీకుతాడా? ఏమండి, ఇంకొకసారి నా జోలికి కానీ, నా కిచెన్ జోలికి కానీ, నా సామాన్ల జోలికి కానీ వస్తే కిచిడి చేసేస్తాను చెప్తున్నా. ఓకే వదిన, ఐ అండర్స్టాండ్ వదిన. ఇప్పుడు నా ఈ ఆవేశాన్ని తగ్గించుకోవాలంటే ఒక స్వీట్ ఐటెం తినాలి, అలా అయితేనే నా ఆవేశం కంట్రోల్ అవుతుంది. సో ఈ రోజు ఈ వైరల్ వంటలక్క చేయబోతున్న వంట ఏంటంటే గోంద్ మిల్క్ లడ్డు. ఇక్కడ కావాల్సిన పదార్థాలు కూడా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. కడాయి పెట్టుకొని కడాయిని వేడి చేసుకుందాము. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, కొద్దిగా గోంద్. సో ఈ గోంద్ అనేది బంక చెట్టు నుంచి వస్తుంది. ఇది డెలివరీ తర్వాత తింటే చాలా మంచిదండి. అంటే బాలింతలు అంటాం కదా, బాలింతల ఒళ్ళు గట్టి పడుతుంది అని అంటారు. మనకి పాప్కార్న్ ఎలా అయితే ఉబ్బుతుందో ఇది కూడా అలానే ఉబ్బుతుంది, చాలా గట్టిగా ఉంటుంది. సో అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి నెయ్యిలో. సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము గోందుని. దీన్ని కొంచెం చల్లారనిద్దాము. అంతలోపు బాదాం, అది ఒక కప్పెడు. నట్స్ అంటే బాదాం కానివ్వండి, కాజు కానివ్వండి, ఎప్పుడైనా నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించేటప్పుడు మరీ ఎక్కువ హీట్ ఉంటే మాడిపోతాయి. సో అలా అవ్వకుండా, చాలా హీట్ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి ఆ ఉన్న హీట్లోనే వీటిని వేయించుకుంటున్నాను. సో ఈ బాదాం వేగేలోపు మనం జీడిపప్పు కూడా కట్ చేసుకుందాం. వదిన, అన్నయ్య ఎప్పుడైనా కిచెన్లోకి వస్తారా ఏంటి? కిచెన్ ఎక్కడుందో కూడా తెలీదా? లొకేషన్ షేర్ చేయదు నా అయిపోతుంది. మా ఆయన కిచెన్లోకి వస్తారు, కానీ ఇదిగోండి కిచెన్ హాలత్ ఇలా ఉంటుంది. అయినా ఒక మూవీలో అంటారు కదా, వాడికి అమ్మాయిల్ని చూపించండిరా, వాడిని మార్చండిరా అన్నట్టు మొగుళ్ళకి కిచెన్ చూపించండిరా, నీట్నెస్ అంటే ఏంటో చెప్పండిరా అని నెక్స్ట్ మనం డైలాగులు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే కాజు కూడా వేసుకుందాం. గోందుని మనము పౌడర్ చేసుకోవాలి. సో ఇది చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఇందులో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. సో ఇది
షుగర్ బూరా అంటారు. సో ఇలా షుగర్ బూరా వాడినప్పుడు ఏంటంటే బాండ్, అంటే మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ వాడుతున్నామో వాటి బాండ్ కూడా బాగుంటుంది లడ్డూలో, అలానే లడ్డు కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి. సో అందుకోసమే మనం ఇందులో ఈ వేయించిన గోంద్, కొంచెం వీటి సపోర్ట్ కోసం, అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి మనం ఇందులో కొద్దిగా షుగర్ కూడా వేసుకుందాం. ఒకవేళ షుగర్ బూరా దొరకకపోతే కనుక మీరు హ్యాపీగా షుగర్ కూడా వేసేసుకోవచ్చు. మనకు పౌడర్ రెడీ అయిపోయింది, గోంద్ పౌడర్. సో ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుందాము. సో మనం చేసేది గోంద్ మిల్క్ లడ్డు కాబట్టి, సో ఇందులో మనం డైరెక్ట్ పాలు పోసుకుంటామా అంటే కాదు, మనము మిల్క్ పౌడర్ యూస్ చేస్తాము. ఏ మిల్క్ పౌడర్ అంటే డైరెక్ట్ మిల్క్ పౌడర్ కాదు, మనకి బయట మార్కెట్లో డైరీ మిల్క్ పౌడర్ అని దొరుకుతుంది. పాల ప్లేస్లో మనం ఆ పౌడర్లో కొంచెం వాటర్, గోరువెచ్చని నీళ్ళు కానివ్వండి, వేడి నీళ్ళు కానివ్వండి పోసేసి కలిపేసుకుంటే అది పాల టెక్స్చర్ వస్తుంది. దాంతో పాటే కొందరు టీ తాగే వాళ్ళు కూడా ఉంటారు. సో అది మార్కెట్లో ఏదైతే దొరుకుతుందో మీరు అదే తీసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మిల్క్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది చాలా బంకగా ఉంటుంది మనం తినేటప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఇందులో మనము ఏదైతే గోంద్ ఇంకా షుగర్ బూరా మిక్సీ చేసుకున్నామో ఫస్ట్ అది వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ గోంద్ అండ్ షుగర్ బూరా వేసేసుకున్నాం కదా, ఇందులోనే మిల్క్ పౌడర్ యూస్ చేయాలి. దీన్ని మిల్క్ వైట్నర్ అని కూడా అంటారు. కొద్దిగా షుగర్ బూరా పౌడర్కి యూజ్ చేసాం కదా గోంద్ పౌడర్ చేయడానికి, ఇంకా కొద్దిగా మనం వేసేసుకుందాం. ఇప్పుడు మన డైరీ మిల్క్ వైట్నర్ ఏదైతే ఉందో అందులో కూడా షుగర్ ఉంటుంది, మనం షుగర్ బూరా ఏదైతే యూజ్ చేస్తున్నామో అందులో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి మనకి కావాల్సినంత వరకు వాడుకుంటేనే మంచిది. సో ఇప్పుడు ఇందులో మనం ఏవైతే నట్స్ వేయించుకున్నాం కదా, అంటే కాజు బాదం ఏదైతే నేను ఫ్రై చేశానో అది ఇందులో వేసుకోవాలి. సో ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అయితే ఇప్పుడు నేను ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ వేసాను. మనం సున్నుండలు ఎలా అయితే కలుపుకుంటామో అలానే వీటిని కూడా కలుపుకోవాలి. అయితే ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే మనకి నెయ్యి ఎంత కావాలనో అంత నెయ్యి వాడుతూ లడ్డూలు చేసుకోవాలి. అయినా నాకు ఒక విషయం అర్థం కాదు వదినా, ఊర్లలో కానివ్వండి సిటీలో కానివ్వండి, అరే ఎక్కడైనా మగవాళ్ళు వంట చేస్తే వాడు వంట చేస్తాడు తెలుసా అని ఫ్రెండ్స్ అవహేళన చేయడము, మా వాడు మొత్తం కిచెన్లోనే ఉంటాడమ్మా కోడలు ఏం చెయ్యదు అని తల్లిదండ్రులు కొన్నిసార్లు అనడము. ఏ వదినా, ఆడవాళ్ళ కంటే మగవాళ్ళే అద్భుతంగా వంటలు చేస్తారంట. భారతంలో ఊరికే అన్నారా నల భీమపాకం అని, భారతంలోనే చెప్పినప్పుడు మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయడానికి ఏంటో దినా నాకు అర్థం కాదు. లడ్డు తినకముందే ఇక్కడి నుంచి వచ్చే అరోమాకే ఆహా అనిపిస్తుంది తెలుసా, అంత అద్భుతంగా ఉంటాయి ఇవి. చాలా హెల్దీ. గోందు లడ్డూలు తింటే ఆడవాళ్ళకి సిజేరియన్ అయినప్పుడు మనకి వెనకాల ఇంజెక్షన్ ఇస్తారు కదా, ఇలాంటి డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎక్కువ ఇవ్వడం కానివ్వండి చేస్తూ ఉంటారు. అందుకే ఈ అద్భుతమైన గోంద్ మిల్క్ లడ్డూలు అది. సో నేను ఇలా లడ్డూలు చేస్తూ ఉంటాను, మీరు అలా ఓ లుక్ వేసుకోండి. అంత యమ్మీ గోంద్ మిల్క్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయండి. సో దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. లడ్డు అయితే అయిపోయిందండి. ఈ వైరల్ వంటలక్క నెక్స్ట్ చేయబోతున్న ఐటమ్ చీజ్ మసాలా పాపిడి. చిన్న జార్ తీసుకొని ఈ జార్లో సోంఫ్, మిక్స్డ్ హర్బ్స్,
ధనియాలు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో సగం కప్పు మైదా, అలానే 1 టేబుల్ స్పూన్కి పైన బటర్, చీజ్ని గ్రేట్ చేసుకోవాలి. మనం చేస్తుంది చీజ్ మసాలా పాపిడి కాబట్టి చీజ్ కంపల్సరీ ఉండాలి కదా, అండ్ మసాలా కూడా ఉండాలి. మసాలా మనం చేసేసుకున్నాము, సో ఇప్పుడు చీజ్ని గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు మనము మసాలా వేసుకుంటున్నాము. అయితే మనం వాడిన చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది, అలానే బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి పైనుంచి నేనేమి సాల్ట్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది కలిపి ఇది ఒక మంచి ముద్దలా చేసుకునే లోపు నూనె వేడెక్కాలని చెప్పి నేను ఆల్రెడీ స్టవ్ పైన నూనె కూడా పెట్టేశాను కడాయిలో. ఇందులో ఇప్పుడు కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ పిండిని కలుపుకుందాం. వదినా చూస్తున్నారుగా, మళ్ళీ ఏమేమి వేసాను అని మళ్ళీ అడుగుతాను. నేను చెప్తున్నాను, చెప్పాలి మీరు క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు. అలానే వదినా ఏమైనా కొత్త రెసిపీస్ చేసేటప్పుడు అలా అన్నయ్యని కూడా పిలవచ్చుగా కిచెన్లోకి. అంటే చేసే వంట చూస్తారు, అలానే నువ్వు ఎంత నీట్గా కిచెన్ పెడతావు అనేది కూడా అన్నయ్య చూస్తాడుగా. అప్పుడు తెలుస్తుందిగా ఎంత కష్టమో కిచెన్ నీట్ చేయడం. అలానే కిచెన్ నీట్గా ఉంటే ఎంత బాగుంటుంది అనేది కూడా అన్నయ్యకి తెలుస్తుంది. అది పిండి అయితే బాగా కలిపేసుకున్నాను నేను, నూనె కూడా కాగుతుంది. సో అంతలోపు దీన్ని కొద్దిగా క్లీన్ చేసుకుంటా. కలుపుకున్న పిండి ముద్ద ఏదైతుందో దాన్ని ఇంత పొడుగ్గా చపాతీలాగా నేనైతే చేసుకున్నాను. సో దీని తర్వాత స్టెప్ ఏంటంటే ఒక కటర్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. బాగా కట్ చేశాను, మెచ్చుకోవచ్చు కదా. ఆహా, ఏదో చేత్తోనే రౌండ్గా చేసినట్టు అని అంటున్నారేమో. వదినా ఇలాంటివన్నీ ఉన్నవి ఎందుకు వదినా? అలా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అప్పుడప్పుడు హస్బెండ్ కూడా మెచ్చుకోవడానికే. ఇప్పుడు కొద్దిగా అలా వాటర్ తీసుకొని ఇలా వీటిపైన ఇలా నీళ్ళని అద్దుకోవాలి. ఇప్పుడు
అలా సాయంత్రం ఒక కప్లో చాయ్ కానీ కాఫీ కానీ ఇంకో పక్క ఇటువంటి స్నాక్ చీజ్ మసాలా పాపడి. ఆహాహాహా, ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది. ఇంకా తింటే ఇలా మీరు ఫోర్క్తో హోల్ చేస్తే వెనక్ సైడ్కు ఇలా ఉండాలి. ఇలా చేస్తే ఏంటంటే బాగా ఉడుకుతుంది, అలానే ఉబ్బకుండా కూడా ఉంటుంది. సో ఇది మరీ బాయిలింగ్ పాయింట్లో లేదు, అలానే మరీ నార్మల్గా కూడా లేదు, కరెక్ట్ టెంపరేచర్లో ఉంది. సో ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి మన చీజ్ మసాలా పాపిడి. సో ఇప్పుడు ఏంటంటే నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు పిండి తడిపేటప్పుడు ఆన్ చేశాను కదా, కరెక్ట్ టెంపరేచర్లో ఇప్పుడు ఉంది. సో అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసేసి పాపిడీలు అందులో వేసేసాను. ఒక 5 to 6 మినిట్స్లో గరం గరం చీజ్ మసాలా పాపిడి రెడీ. వేడి వేడి చీజ్ మసాలా పాపిడి ఆల్రెడీ వేగుతున్నాయి ఇక్కడ. ఆహా, టైమింగ్ చూసారా వదిన? వేడి వేడి చీజ్ మసాలా పాపిడి వేగుతున్నాయి ఇక్కడ. వేగిపోయాయి వదిన, తీసేయాలి. మీతోని ముచ్చట్లు పెట్టే టైంలో ఆల్రెడీ ఒక వాయి వేసేసాను నేను. ఇప్పుడు ప్లేటింగ్ టైం. అది వదిన, ఒక స్వీట్తో పాటు ఒక హాట్. స్వీట్ ఏంటి? గోంద మిల్క్ లడ్డు. హాట్ ఏంటి? చీజ్ మసాలా పాపిడి. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి దీని రెసిపీ చూసేద్దామా? గోంద్ మిల్క్ లడ్డు. ముందుగా కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని గోంద్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి షుగర్ బూరా కూడా వేసి పౌడర్ చేసుకోవాలి. అదే నెయ్యిలో బాదాం, జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోంద్, మిల్క్ పౌడర్, షుగర్ బూరా, ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదాం, ఇలాచీ పొడి వేసి నెయ్యి వేసుకొని బాగా కలిపి లడ్డూలు చేసుకుంటే గోంద్ మిల్క్ లడ్డు రెడీ. చీజ్ మసాలా పాపిడి. ముందుగా మిక్సీ జార్లో సోంపు, మిక్స్డ్ హర్బ్స్, ధనియాలు, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సగం కప్పు మైదా, బటర్, చీజ్ని గ్రేట్ చేసి వేసుకొని మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లి ఉండ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీల్లాగా చేసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కొంచెం నీళ్లు అద్ది ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని ఫోర్క్తో గుచ్చి నూనెలో వేయించుకుంటే చీజ్ మసాలా పాపిడి రెడీ. ఆహా, ఒక పక్క స్వీట్, ఇంకో పక్క హాట్. స్వీట్లో ఏంటి? గోంద్ మిల్క్ లడ్డు. హాట్లో చీజ్ మసాలా పాపిడి. టేస్ట్ చేద్దామా? నేను చెప్పానా, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అన్నానా? డ్రై ఫ్రూట్స్ తప్ప, అంటే బాదం, కాజు తప్ప మిగతా అంతా కరిగిపోయిందండి. అంత అమేజింగ్ టేస్ట్. నెయ్యి ఫ్లేవర్ అయితే అబ్బాబ్బాబ్బా అదుర్స్. ఆహా, ఈ రెండు తింటే అంటారు అని అనాల్సిందే, అంత అద్భుతంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి నా ఒక్క చిన్న విన్నపం అండి, పెళ్ళైన అన్నలారా, తమ్ముళ్ళారా, మీ అందరూ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అనే ఒక చిత్రం చూశారు. కానీ మారుతున్న పరిస్థితుల వల్ల శని ఆదివారాలు ఆడవాళ్ళకి సెలవు అనే ఒక ఉద్యమాన్ని నేను ప్రారంభిస్తున్నాను. దీన్ని అమల్లోకి తెస్తారని, విజయవంతం చేస్తారని నా యొక్క ఈ ప్రయత్నం.
అంతవరకు సెలవు తీసుకుంటుంది ఈ వైరల్ వంటలక్క.